నేచురల్ స్టార్ నాని భలే భలే మగాడువై సినిమా అమెరికాలో ఏకంగా 1.5 మిలియన్ క్లబ్కు దగ్గరగా వెళ్ళింది. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమా కూడా మిలియన్ క్లబ్ను టచ్ చేసింది. నిఖిల్ కొత్త సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా కూడా ఆ క్లబ్లో చేరేలా కనిపిస్తోంది. అలాంటిది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఏది ఇప్పటిదాకా మిలియన్ క్లబ్ను టచ్ చేయలేదు. ఎన్నో ఆశలతో భారీగా రిలీజ్ చేసిన బ్రూస్లీ కూడా నిరాశనే మిగిల్చింది. ఆ సినిమాలో చిరంజీవి క్యామియో చేసిన ఫలితం లేకపోయింది. అయితే తన కొత్త సినిమా ధృవాతో మాత్రం మిలియన్ కలను నెరవేర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాడు చరణ్. ఈసారి చరణ్ ఈ క్లబ్లోకి చేరడం పెద్ద కష్టం కూడా కాకపోవచ్చు. ఇంతకు ముందు రామ్ చరణ్ సినిమాలతో ఉన్న ఇబ్బంది ఏంటంటే అవి చాలా వరకు ఊరమాస్గా ఉండేవి. అమెరికన్ తెలుగు ప్రేక్షకులు క్లాస్ టచ్ ఉన్న సినిమాలకు ప్రయారిటీ ఇస్తారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల వరకు అంతగా నచ్చవు. ధృవ క్లాస్ టచ్ ఉన్న థ్రిల్లర్ లక్షణాలున్న సినిమా. ఈ టైపు సినిమాలు యుఎస్ లో బాగా ఆడతాయి. మరోవైపు జనతా గ్యారేజ్ తర్వాత వచ్చిన 3 నెలలకు వస్తున్న పెద్ద సినిమా ధృవ కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు ధృవ ప్రీమియర్లకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చరణ్ తో పాటు మొత్తం యూనిట్ సభ్యులు అమెరికాకు వెళ్లి 2 లొకేషన్లలో ప్రీమియర్లకు హాజరవుతున్నారు. సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. దీనివల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. రిలీజ్ కూడా భారీగా చేస్తున్నారు. సినిమాలో కంటెంట్ కూడా డోకా లేదు కాబట్టి ఈసారి చరణ్ కళ ఈజీగా నెరవేరుతోందని భావిస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.